హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఫైనల్గా రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ అందరూ కూడా మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసేసుకోండి. సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా అప్డేట్స్ అనేది ఛానల్ అయితే వస్తుంటాయి. ఐసెట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ మేము ట్యాప్ చేసేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని వ్యూ రిజల్ట్ క్లిక్ చేసిన వెంటనే మీ రిజల్ట్స్ అయితే చూపిస్తాయి. అండ్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మేము క్లిక్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ మేము క్లిక్ చేసినా కూడా మీ ర్యాంక్ కార్డ్ అనేది కంపల్సరీ మొత్తం అంతా కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ డైరెక్ట్గా రిజల్ట్స్ అనేవి కూడా మనకి సాక్షి దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా చెక్ చేసేసుకోవచ్చు. అయితే మనకి పార్ట్ ఏలో ఎన్ని వచ్చాయి, పార్ట్ బిలో ఎన్ని వచ్చాయి, పార్ట్ సిలో ఎన్ని వచ్చాయి అండ్ టోటల్ ఎన్ని అండ్ ర్యాంక్ ఎంత అనేది కూడా క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే అవుతుంది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయచ్చు. అయితే మనకి ఇవాళ వచ్చిన ప్రకారం కౌన్సిలింగ్కి సంబంధించి మనకి జూలై 22వ తారీఖున కౌన్సిలింగ్ జరుగుతుందని అయితే ఏపీఎస్హెచ్ఈ చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో డిగ్రీ రిజల్ట్స్ అన్ని యూనివర్సిటీ వచ్చే వరకు సో వెయిట్ చేస్తున్న, అందువల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఆగస్టు 18వ తారీఖు లోపు ఈ కౌన్సిలింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుందని అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఫర్దర్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఫర్దర్ వీడియోలో కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.